అందరికీ నమస్కారం. తాజాగా వైసీపీ పాపం రాష్ట్రంలో ఇష్యూలు ఏమీ కనపడలేదేమో ఒక కొత్త ఇష్యూని అయితే ఎత్తుకున్నారు. అదే నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. అదేంటి నారా లోకేష్ గారు రాజీనామా చేయడం ఏంటని మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు, నాకు కూడా ఆశ్చర్యంగానే అనిపించింది. కేంద్రంలో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంట ధర్మేంద్ర ప్రధాన్. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి రాజీనామా చేశారంట. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయిందని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలంట. అంటే బహుశా మరి వైసీపీ కంటే చూసేవాళ్ళు కనీసం అరే ఇదేంట్రా ఈ ఒక పార్టీ అయ్యి ఉండి ఇలా బిహేవ్ చేస్తుందనే కనీస ఇది కూడా లేదు. సొంత పార్టీ వాళ్ళు నోరు ఎల్లబెడుతున్నారు. అక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేయటమేంటి, ఇక్కడ నారా లోకేష్ రాజీనామా చేయటమేంటి. కేంద్రంలో నీట్ పేపర్ లీక్ అయిందని తేల్చారు, దాని మీద కేసులు నమోదు చేశారు, సంబంధిత వ్యక్తులని అరెస్టు చేశారు, కేసు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది, కేంద్రం లీక్ అయిందని ఒప్పుకుంది. సో అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు అంటే రీజన్ అది. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది? డిఎస్సి పేపర్ లీక్ అయ్యిందా లేదా లీక్ అయిందని వైసీపీ చెబుతుందా? డిఎస్సి పేపర్ లీక్ అయింది అనడానికి ఆధారాలు ఉన్నాయా లేదా వైసీపీ చెబుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ గతంలో తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. ఎస్, గవర్నమెంట్ అగ్రీ చేసింది, దాని మీద కేసులు నమోదు చేశారు, యాక్షన్ తీసుకున్నారు, ఎగ్జామ్ రద్దు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయింది అనడానికి వైసీపీ దగ్గర 0.001% ఆధారం ఏదైనా ఉందా? సాక్షిలో రాసే రాతలు కాదు. వీళ్ళు అనుకుంటున్నారు సాక్షిలో వార్తలు వస్తే అదే పేపర్ లీక్ అనుకుంటున్నారు. సాక్షిలో వార్తలు వస్తే పేపర్ లీక్ కాదు. 16,300 మంది అభ్యర్థులు ఈ రోజు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దాదాపుగా ఒక 4-5 లక్షల మంది డిఎస్సికి అటెండ్ అయ్యారు. ఈ 4-5 లక్షల మందిలో ఎవరైనా సరే పేపర్ లీక్ అయ్యిందన్నారా? పేపర్ లీక్ అయ్యిందనే టాపిక్ ఎప్పుడైనా వచ్చిందా? ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి దాదాపు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఒక ఏడాది అయ్యింది. ఏడాది కాలంలో ఏ అభ్యర్థి అయినా సరే పేపర్ లీక్ అయిందని చెప్పాడా? చెప్పలేదు కదా. వైసీపీ ఏ ఆరోపణ చేసింది? అర్హులకు ఉద్యోగం ఇవ్వలేదు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా డిఎస్సి పోస్టులు అమ్ముకున్నారు, అర్హులకు ఇవ్వలేదు అన్నారు. సో స్పోర్ట్స్ కోటా అనేది సపరేట్ వింగ్. డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎగ్జామ్ పెట్టకుండా కండక్ట్ చేశారంటే ఎస్, అది నామ్స్ ప్రకారం ఎగ్జామ్ పెట్టకుండానే కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ కోటాని అలాగే కండక్ట్ చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు 3% రిజర్వేషన్ ఉంది. సో ప్రతి డిఎస్సిలో కూడా 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటా మెరిట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తే ఇంకా వాళ్ళకెందుకు స్పోర్ట్స్ కోటా? వాళ్ళు ఎగ్జామ్ రాసి మార్కులు వస్తే ఇతరులతో పాటు సమానంగా మార్కులు తెచ్చుకుని ఉద్యోగం కొడితే వాళ్ళకెందుకు స్పోర్ట్స్ కోటా? సో స్పోర్ట్స్ కోటా అది. సో దానికి ఆరోపణలు లేవు. అలాగే దుర్గయ్య అనే వ్యక్తికి ఎందుకు స్పోర్ట్స్ కోటాలో పోస్ట్ ఇవ్వలేదని అడిగారు. సో దానికి క్లియర్గా చెప్పారు. ఆ వ్యక్తి అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఒకటి, తర్వాత వెరిఫికేషన్కి తీసుకెళ్లిన సర్టిఫికేట్ ఒకటి. నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ ఏమో వెరిఫికేషన్ తీసుకెళ్లాడు, నేషనల్ ఛాంపియన్షిప్ సర్టిఫికేట్ ఏమో అప్లోడ్ చేశాడు. ఏది అప్లోడ్ చేస్తే అదే పరిగణలో తీసుకుంటామని జీవోలోనే ఉంది. కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్ళి ఏం చెప్పాడు దుర్గయ్య అనే వ్యక్తి? ఎస్, నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు నేషనల్ గేమ్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో విఫలమయ్యాను, నా తరపు నుంచి పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని చెప్పి స్వయంగా కోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో ఒప్పుకున్నాడు. ఎస్, రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మేము నామ్స్ ప్రకారమే మేము ఫిల్ చేసాము, ఇప్పుడు పోస్ట్ ఇవ్వలేమని చెప్తే అగ్రీ చేసింది. ఇదే డిఎస్సి మీద 200 కేసులు వేస్తే కోర్టులు కొట్టేశాయి. అక్కడ దాకా ఎందుకు? నిన్నగాక మొన్న వైసీపీ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోర్టులో ఈ డిఎస్సిని రద్దు చేయాలి, సిబిఐ విచారణ జరపాలని పిటిషన్ వేస్తే కోర్టు ఏమంది? ఆషామాషిగా ఉందా? తమాషాలుగా పిటిషన్ వేస్తున్నారు. అసలు కనీసం మీరు ఆ పిటిషన్ని ఒక ప్రాసెస్లో అన్న పెట్టారా? మీరు కనీసం ఒక ఆర్డర్లో అన్న ఫైల్ చేశారా అని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే కోర్టుకు క్షమాపణ చెప్పి వీళ్ళు పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. వీళ్ళు డిఎస్సి రద్దు చేయాలి, సిబిఐ విచారణ జరపాలని వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. వైసీపీ ఎమ్మెల్సీ వెనక్కి తీసుకున్నాడు. కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమాషాగా ఉందా? ఆషామాషిగా మీరు పిటిషన్లు వేసి కోర్టు సమయాన్ని వృధా చేయాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తే తప్పు జరిగిందని చెప్పి వాళ్ళ లాయర్ ఒప్పుకుని ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. మీరు నిన్నగాక మొన్న కోర్టుకి వెళ్తే కోర్టులోనే చివాట్లు తిని మీరే క్షమాపణ చెప్పి కోర్టుకి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడతారు? ఇందాక ఎవరో మాట్లాడారు, జక్కంపూడి రాజా అనుకుంటా, పాపం ఆయన కారులో వెళ్తూ మాట్లాడాడు. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, అది యువత విజయం అని చెప్పి చెప్పాడు. సరే, అది యువత విజయమే అనుకుందాం, నేను దాన్ని కాదంటలేదు. చివరిలో ఏమన్నాడు? మరి డిఎస్సి ఆరోపణలు ఉన్నాయి కదా, డిఎస్సిలో లీకేజ్ ఆరోపణలు ఉన్నాయి కదా, నారా లోకేష్ రాజీనామా చేయాలన్నాడు. అక్కడేమో నీట్ పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్నారు, కేసులు పెట్టారు, కేంద్రం అగ్రీ చేసింది, రద్దు చేసి మళ్ళీ నిర్వహించింది. కానీ డిఎస్సిలో లీక్ జరిగిందని ఎవరు చెప్పారు? నేను అదే చెప్తున్నా, సాక్షి పేపర్లో చెప్తే దాన్ని తీసుకొచ్చి లీక్ అనుకుంటే తప్పు.
జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు డిఎస్సిలో మాకు అన్యాయం జరిగిందని కూర్చున్న 7-8 మంది కూడా కోర్టుకు వెళితే కోర్టు అగ్రీ చేయలేదు వాళ్ళని. గవర్నమెంట్ వాదన కరెక్ట్ అని ఒప్పుకుంది. రకరకాల రీజన్స్తో చాలా మందికి రాలా. హారిజంటల్ విధానం అర్థం కాక చాలా మందికి రాలా. సో కొంతమందికి స్పోర్ట్స్ కోటాలో ఎందుకు రాలేదంటే ఇందా చెప్పినట్టుగా సర్టిఫికేట్ అప్లోడ్లో పొరపాట్ల వల్ల కొంతమందికి రాలా. అలాగే హ్యాండిక్యాప్డ్కి ఎందుకు రాలేదంటే 40% కంటే తక్కువ ఉండటం వల్ల ఒక వ్యక్తికి రాలా. సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రాలా. ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చేశారు. ఎవరు? రాష్ట్ర గవర్నమెంట్ ప్రూవ్ చేసింది. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, మీరు సిబిఐ ఎంక్వైరీ మీరెందుకు అడగకూడదు? సిబిఐ ఎంక్వైరీ అడగొచ్చు కదా. సో నిజంగానే రాజీనామా చేయాలి అనుకుంటే అసలు రాజీనామా చేయాల్సింది ఎవరో తెలుసా? అప్పట్లో బొత్స సత్యనారాయణ కానీ ఆదిమూలపు సురేష్ కానీ ఆదిమూలపు సురేష్ కానీ రాజీనామా చేయాలి. ఎందుకనంటే గతంలో మీ హయాంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయని చెప్పి హైకోర్టే దాని మీద ఒక సిట్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాధారణంగా గ్రూప్ 1 పేపర్లు ఎవరు దిద్దాలి? యూనివర్సిటీలకి చెందినటువంటి ప్రొఫెషనల్స్ దిద్దాలి. అది కూడా సీనియారిటీ ఉన్నటువంటి, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ దిద్దాలి. కానీ వీళ్ళు వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 పేపర్లు ఎక్కడ దిద్దారో తెలుసా? హాయ్లాండ్ లో దిద్దారు. అసలు హాయ్లాండ్కి పేపర్లు ఎందుకు వెళ్ళాయని ఆరాధిస్తే హాయ్లాండ్కి పేపర్లు ఎలా తరలించారో కూడా లేదు. ఒక గ్రూప్ 1 పేపర్ని ఒక చోట నుంచి మరో చోటికి మార్చాలి అంటే అట్లీస్ట్ ఈ గదిలో పేపర్లు తీసి ఆ గదిలో పెట్టాలి అంటే దానికి ఆర్డర్స్ ఉండాలి, ఆదేశాలు ఉండాలి. సంబంధిత కార్యదర్శి నుంచి, ఏపీపీఎస్సీ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు ఉండాలి. కానీ ఈ హాయ్లాండ్కి పేపర్లు ఎలాగెళ్ళాయో ఎవరికి తెలియదు. హాయ్లాండ్లో పేపర్లు ఎవరితో దిద్దించారో తెలుసా? వాచ్మెన్లతోనూ, వెల్డర్లతోనూ, అలాగే ఒక గర్భిణీ ఉమెన్లతోనూ దిద్దించారంట. పేపర్ దిద్దిన తర్వాత పేపర్ దిద్దిన వ్యక్తి పేరు, ఆయన డిజిగ్నేషను దాని మీద రాయాలి. పేపర్ వెనకమాల రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ అనే వ్యక్తి గ్రూప్ 1 రాశాడు, గ్రూప్ 1 పేపర్ దిద్దారు. ఆ దిద్దిన వ్యక్తి ఎవరు? పలానా ఈయన డిజిగ్నేషన్ ఇది అని పేపర్ వెనకమాల రాయాలి. కానీ దాని మీద ఉన్నటువంటి పేపర్ వెనకమాల ఉన్నటువంటి ఆధారాలు పట్టుకుని వెళ్తే వాచ్మెన్లు, వెల్డర్లు బయటకు వచ్చారు, ఆశ్చర్యపోయారు. పేపర్లు దిద్దింది ఎస్ గ్రూప్ వైసీపీఎంలో గ్రూప్ 1 పేపర్లు దిద్దింది ఆ వాచ్మెన్లు, వెల్డర్లు, ఆయాలు వీళ్ళే. ఇది నేను చెప్పలా, హైకోర్టు చెప్పింది. హైకోర్టు అందుకే సిట్ ఏర్పాటు చేసింది. ఆ గ్రూప్ 1 ఉద్యోగం పొందిన దాదాపు 50 మందిని అప్రాధాన్యత పోస్టులకు తరలించమని చెప్పింది. రాష్ట్రం వెలుపల ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకుని ఆ చేతి రాతలు కావచ్చు, ఓఎంఆర్ షీట్ మీద ఉన్నటువంటి నెంబర్లు కావచ్చు, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని చెక్ చేయమంది. అంటే ఇప్పుడు రాజీనామా ఎవరు చేయాలి? అంటే మామూలుగా సరే ఇప్పుడు మీరు అధికారంలో లేరు కాబట్టి ఓకే అనుకోండి. వాస్తవానికి ఎవరు రాజీనామా చేయాలి? ఎవరి హయాంలో స్కామ్ జరిగింది, ఎవరి హయాంలో లీకేజీలు జరిగినాయి, ఎవరి హయాంలో పొరపాట్లు జరిగినాయి? మీకు గుర్తుందా? సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగాలు తీస్తే స్టేట్ టాపర్గా ఒక లేడీ వచ్చింది. స్టేట్ టాపర్ వచ్చింది ఒక లేడీ. ఆ లేడీకి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇవ్వాల. లేడీకి ఎందుకు ఇవ్వలేదో వైసీపీ పార్టీ సమాధానం చెప్పుద్దా? సచివాలయ ఉద్యోగాల్లో స్టేట్ టాపర్గా ఒక లేడీ వస్తే ఆ లేడీకి ఉద్యోగం ఇవ్వాల. ఎందుకనంటే ఆ రోజు పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ స్వయంగా పేపర్ లీక్ ఆరోపణలు చేసింది. బట్ జగన్మోహన్ రెడ్డి దాన్ని పట్టించుకోవాలా. ఇప్పుడు మొన్న అడుగుతున్నారు స్టేట్ టాపర్కి ఉద్యోగం ఎలా వచ్చింది, మీ దగ్గర పనిచేసే ఒక వ్యక్తికి స్టేట్ టాపర్గా ర్యాంక్ ఎలా వచ్చింది అన్నారు. ఆ వ్యక్తి స్టేట్ టాపర్గా కాదు, జిల్లా టాపర్గా ఆయన ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రమే వచ్చాడు. సో దానికి రీజన్ ఏంటంటే అతను చదువుకుని ఉండొచ్చు. పేపర్ లీక్ అయిందని అతను కూడా ఎక్కడ చెప్పలా. పేపర్ లీక్ చేసే అవకాశం అతనికి లేనే లేదు. ఎందుకంటే గతంలో గ్రూప్ 1 పేపర్ లాగా వీటిని తీసుకెళ్లి దిద్దే పేపర్లు కాదు, ఇది ఆన్లైన్లో వచ్చే పేపర్లు. అసలు ఎగ్జామ్ హాల్లో కూర్చునేదాకా ఏ క్వశ్చన్లు వస్తాయో ఎవరికీ తెలియదు. ఈవెన్ దాని డైరెక్టర్ కూడా ఏమీ తెలియదు. సో కాబట్టి పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణ ఎక్కడా లేదు. కోర్టులో 250 కేసులు వేస్తే వాటిని క్లియర్ చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి నిన్నగాక మొన్న కూడా తన ఎమ్మెల్సీ చేత కోర్టులో కేసు వేపిస్తే దాన్ని కూడా మీరే క్షమాపణ చెప్పి కోర్టుకు వెనక్కి తీసుకున్నారు కదా. మరి అప్పుడు ఎవరి హయాంలో తప్పు జరిగినట్టు? నారా లోకేష్ ఎందుకు చేయాలి రాజీనామా? ఎందుకు? ఇచ్చిన మాట ప్రకారం 16,300 పోస్టులు సక్రమంగా నిర్వహించినట్టుగా ఇంకా ఉద్యోగులకు వెన్నుపోటు పొడవాలని చెప్పి మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ వైసీపీ రాసింది చూడండి, నీట్లో రాజీనామా, డిఎస్సిలో మౌనం. నారా లోకేష్ రాజీనామా ఎప్పుడు? సిబిఐ విచారణ ఎందుకు లేదు? నీట్ లీక్ పై కేంద్ర మంత్రి రాజీనామా చేశారు, డిఎస్సిలో లోకేష్ ఎందుకు చేయడం లేదు? విద్యాశాఖ అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ టాపర్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఆ మొదటి ర్యాంకర్ డేటా ఎందుకు మాయమయ్యింది? స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఎలాగా? జీవో ద్వారా నిబంధనలు ఎందుకు మార్చారు? సిబిఐ విచారణ ఎందుకు లేదు? ఎందుకంటే లోకేష్, చంద్రబాబు తప్పులను దాచిపెట్టాలనుకుంటున్నారు, కానీ మా వైసీపీ పోరాటం ఆగదని చెప్పి తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జు ఎవరో రఘు
రఘురామ్ అంట పాపం ఆయన మాట్లాడాడు. నాకు అర్థం కాల అసలు ఇందులో ఈయన మాట్లాడిన దాంట్లో నీట్లో లీక్ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయి, ఏపీడిఎస్సిలో లీక్ జరిగింది కానీ స్కామ్ జరిగింది అనడానికి ఆధారాలు ఉన్నాయా? ఎస్, ఆ వ్యక్తి డేటా అనేది మాయం కాలేదు. ఎవరైతే స్టేట్ టాపర్ గా ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చాడు అని వీళ్ళు చెప్తున్నారో ఆ వ్యక్తి డేటా మాయం కాలేదు, ఆ వ్యక్తి డేటా ఆన్లైన్ లోనే ఉంది. ఇది స్వయంగా అధికారులు చెప్పారు. ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం రాలేదంటే 2 రీజన్స్. ఒకటి, ఆ వ్యక్తి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు. ఒక గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగి గవర్నమెంట్కి ఉద్యోగానికి రాయాలి అంటే ముందు ప్రభుత్వం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడు, మొదటిది. రెండోది, అతని రిజల్ట్ వచ్చే వరకు కూడా అతనికి ఎగ్జామ్ రాశాడని అధికారులకు తెలియదు. అయినా కానీ ఏం చేశాడు, ఎప్పుడైతే ఇతను అనుమతి తీసుకోకుండా ఎగ్జామ్ రాశాడని తెలిసిందో వెంటనే భయపడి సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి వెళ్ళలేదు. ఫాల్ట్ ఎవరిది? సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళని వ్యక్తిది. మీరు చెప్పారు చూసారా ఎందుకు ఉద్యోగం రాలేదని, ఈ స్టాపర్కి ఎందుకు ఉద్యోగం రాలేదని చెప్పారు చూసారా, ఆ వ్యక్తి హైకోర్టుకు వెళితే కోర్టులో కూడా ప్రభుత్వం తరపు వాదన అదే, ఈ వ్యక్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాలేదు, సో రాలేదు కాబట్టి నెక్స్ట్ వ్యక్తికి మేము ఉద్యోగం ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం చెబితే కోర్టు అగ్రీ చేసింది. మీరు అడుగుతున్నారు కదా ఎందుకు రాలేదని, ఆల్రెడీ హైకోర్టులో ఎందుకు రాలేదో గవర్నమెంట్ చెబితే హైకోర్టు అగ్రీ చేసింది. మరి ఇంతకంటే ఏం కావాలి? హైకోర్టులోనే జరిగింది ఇది. అదే హైకోర్టు మీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయనే అనుమానంతో సిట్ ఏర్పాటు చేయమని చెప్పింది. ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో అవకతవకలు జరిగాయి, ఎవరు రాజీనామా చేయాలి, ఎవరి తల ఎక్కడ పెట్టుకోవాలి? మీ హయాంలో తప్పు జరిగింది అని స్వయంగా కోర్టే అంగీకరించి అనుమానంతో సిట్ ఏర్పాటు చేసింది. మరి డిఎస్సి మీద హైకోర్టుకు మీరు 250 కేసులు వేస్తే, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చున్న 10-15 మంది కోర్టుకు వెళితే ఏ విషయంలో కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పలా కదా. మరి రాజీనామా చేయాలని అడగాలంటే కనీసం జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. మీరు సాక్షిలో రాశారు, పేపర్లో అవకతవకలు జరిగాయని మీరు సాక్షిలో రాశారు, అంతే తప్ప ఎక్కడ అవకతవకలు జరగలేదు, జరిగినాయి అనడానికి ఆధారాలు లేవు. ఈవెన్ అభ్యర్థులు 5 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సి రాస్తే వాళ్ళే చెప్పలేదు అందులో అవకతవకలు జరిగాయని. వాళ్ళు కదా చెప్పాలి, ఉద్యోగం రాని వాళ్ళు కదా చెప్పాలి. సో కాబట్టి వైసీపీ ఏంటంటే తప్పుదారి పట్టించే ప్రయత్నం. రాష్ట్రంలో ఇక్కడ ఏ సమస్యలు దొరకలేదు కాబట్టి ఒక 4 రోజులు ఆయన రాజీనామా చేశాడు కాబట్టి లోకేష్ రాజీనామా చేయాలంటే సరిపో కాంట్రీని చూస్తారు మొహం మీద. మనం ఒక పద్ధతిగా మాట్లాడకపోతే ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఎవడైనా అడుగుతాడు, ఏంటి ఆధారం? డిఎస్సి లీక్ అయింది అంటున్నారు, ఏంటి ఆధారం? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరైనా అభ్యర్థుల తరపున కోర్టుకు వెళ్ళాడా? మీరు డిఎస్సి రద్దు చేయమని కోర్టుకు వెళ్ళారు తప్ప మీరు అన్యాయం జరిగిందని ఒక 10 మందినో 15 మందినో మీడియా ముందు పెట్టారు చూసారా, ఆ మీడియా ముందు పెట్టిన ఏ ఒక్కరి తరపునైనా సరే వైసీపీ కోర్టుకు వెళ్ళిందా? ఎందుకు వెళ్ళలేదు కోర్టుకి? ఎందుకు వెళ్ళలేదంటే ఆల్రెడీ వాళ్ళు కోర్టుకి వెళ్ళి వచ్చినోళ్ళే, కోర్టుల్లో కొట్టేస్తే వచ్చినోళ్ళే వాళ్ళందరూ కూడా. ఈవెన్ దుర్గయ్య స్పోర్ట్స్ కోటాలో దుర్గయ్యకు ఉద్యోగం రాలేదని జగన్మోహన్ రెడ్డి బాధపడిపోయాడు చూసారా, ఆ దుర్గయ్య కూడా కోర్టుకి వెళ్తే కోర్టు అగ్రీ చేసింది గవర్నమెంట్ వాదనతో. కాబట్టి ఇది అసలు వాస్తవం. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారి రాజీనామా చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కాబట్టి రాజీనామా చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆయన తలదించుకోవాలా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1లోనే అవకతవకలు జరిగాయి, హాయ్లాండ్లో పని మనుషుల చేత పేపర్లు దిద్దించారు అని చెప్పి ఆరోపణలు ఉన్నది మీ మీదే. దాని మీద సిట్ విచారణ జరుగుతుంది. సో అది నిజమని బయటపడితే ఎంటైర్ వైసీపీ భాగవతం మొత్తం కూడా బయటపడుతుంది. సో మీరు ఎలా చూస్తారు? వైసీపీ నాయకులు లోకేష్ రాజీనామా చేయాలి అంటే మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.